హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇక్కడ చూడండి, మా పిల్లల దగ్గర నుండి 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాస్ బుక్స్ అనేవి నేను కలెక్ట్ చేశానన్నమాట. వాళ్ళకి 2 డేస్ హాలిడేస్ ఇచ్చారు. సో ఇవైతే తీసుకొచ్చాను ప్రెజెంట్. వీటిలోనైతే నేను తెలుగు 3rd క్లాస్ చదువుతున్నానండి. ఒకసారి చూడండి, మనకి విషయ సూచిక వచ్చేసి ఆల్రెడీ నేను షార్ట్స్లో కొన్ని పెడుతున్నాను. విశేష సూచిక ఆల్రెడీ చదివేశానండి. వీటి కవులు ఏంటి అంటే, ఇక్కడ కవి యొక్క పేర్లు ఇక్కడ రాయలేదండి, మనకి పాఠంలో అయితే రాశారు. ఒక పాఠంలో వచ్చేసి మనకి చూడండి, పాఠం స్టార్టింగ్ ఇక్కడ తెలుగు తల్లి, ఇది గేయం అండి. గేయం దాని యొక్క అర్థాలు అయితే ఇక్కడ ఇచ్చారండి. గేయం యొక్క సారాంశం ఇక్కడ ఇచ్చారు. కవి పరిచయం ఇక్కడ ఇచ్చారండి. దీని తర్వాత ఈ మాసపు పాట అని ఇక్కడ ఒక పాట ఉందండి. ఈ పాట యొక్క కవి పరిచయం ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఉందన్నమాట కవి పరిచయం. నెక్స్ట్ ఆ లెసన్లోనే ఈ మాసపు కథ అని ఐకమత్యం అని ఒక కథ ఇచ్చారండి. కథ యొక్క కవి పరిచయం ఇక్కడ ఇచ్చారండి. ఇది మొత్తం వచ్చేసి ఒక పాఠం అన్నమాట. ప్రతి లెసన్లోని మాసపు పాట అనేది, మాసపు కథ అనేది ఉన్నదన్నమాట. ఆ పాఠపు కథ మాసపు పాట, మాసపు కథ వాళ్ళ యొక్క కవి పరిచయాలు ఆ లెసన్లోనే ఇచ్చారనమాట. అంటే ఒక పాఠానికి 3 కవి పరిచయాలు ఇచ్చారు. ప్రతి పాఠానికి అలానే ఉన్నారండి. సో నేను మొదటి లెసన్ అయితే చదువుతాను. తెలుగు తల్లి. పాఠం పేరు వచ్చేసి తెలుగు తల్లి. ఇక్కడ గేయం ఇచ్చారండి. గేయం, అదేవో తెలుగు తల్లి, అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడ, అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల, సంతోష చంద్రశాల. కనవోయి తెనుంగు రేడ, అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల, చనవోయ్ తెలుగు వీర. పదవోయి నిర్భయంగా, పదవోయి నిశ్చయంగా, కదలవోయ్ ఆంధ్రకుమార, నిద్ర వదలవోయ్ నవయుగం. నిర్మింపగా సాగవోయ్, కదలవోయ్ ఆంధ్రకుమార. ఇది గేయం వచ్చేసి ఇదండి. ఇప్పుడు ఆ గేయం యొక్క పదాలు అయితే చదివి వినిపిస్తాను. పదాలు, అర్థాలు. కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చేది. జాబిల్లి, చందమామ. తెనుంగు, తెలుగు. చంద్రశాల, చలువరాతి మేడ. కనవోయి, చూడవోయి, రేడు, రాజు. అనుంగు, ప్రియమైన. సుదూరం, చాలా దూరం. చనవోయి, వెళ్ళవోయి. నవయుగం, కొత్త కాలం. నిర్భయంగా, భయం లేకుండా. నిశ్చయంగా, నమ్మకంగా, తప్పనిసరిగా. గేయ సారాంశం. మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది. మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాలనిచ్చే మన తెలుగు తల్లి. ఓ తెలుగువాడ ముందుకు నడు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది. ఇది స్వేచ్ఛా స్వాతంత్రాలనిచ్చే చక్కని నేల. సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల. అదే నీ ప్రియమైన నేల. ఈ తెలుగు నేల విశాలమైనది. ఓ తెలుగు వీరుడా, కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించి ముందుకు సాగిపో. భయం లేకుండా ముందుకు వెళ్ళు, నీదే విజయం. కవి పరిచయం. కవి పరిచయం చదువుతానండి. కవి పరిచయం. శ్రీరంగ శ్రీనివాసరావు, 34/1910, 15/6/1980. జననం, మరణం. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగ శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రసాదం
మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి, ఆయన ఇతర రచనలు, అనంతం వారి స్వీయ చరిత్ర అవండి. తర్వాత ఈ మాసపు పాట: తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచదమమ్మ, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ, కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము, మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము, తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం, భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. కవి పరిచయం చదువుతానండి. కవి పరిచయం: దాశరథి కృష్ణమాచార్య. జననం 22 దాశరథి కృష్ణమాచార్య జననం 22/7/1925. అలానే మరణం వచ్చేసి 5/11/1987. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు. యాత్రాస్మృతి వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఇది ఆ పాఠంలోనే మాసపు కథండి. ఐకమత్యం మనందరికీ బాగా తెలిసిన కథ. రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళలో మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్ళతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరికి 3వ కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి 3 కొడుకులను దగ్గరకు పిలిచాడు. పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకు ఏమర్థమైంది? నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. విడిపోతే బలహీనులమైపోతాం నాన్న. ఇక కలిసి ఉంటాం, ఎప్పుడూ కలహించం అన్నారు కొడుకులు. తండ్రి సంతృప్తి చెందాడు. కవి పరిచయం: లియో టాల్స్టాయ్. జననం 9/9/1828. మరణం 20/11/1910. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవలాకారులు. యుద్ధం, శాంతి, అన్నా కెరీనినా వంటి గొప్ప నవలలు రచించారు. అదండి మొదటి పాఠం. పాఠం మొత్తం మీకు వినిపించాను చదివి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.